హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మీకు మనం ఇంట్లో తయారు చేసుకునే కొన్ని ఫెర్టిలైజర్స్, ఇవి మొక్కలకి మేము వేయటం వల్ల మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకు ఈరోజు చూపిస్తాను ఈ షార్ట్లో. దీన్ని మామూలుగా వీడియో కూడా నేను చూపిస్తాను. నేను ఒకసారి చూడండి ఈ ఫెర్టిలైజర్స్. ఒకసారి మీరు ఇది చూడండి. ఇది పుల్లని మజ్జిగ పల్చంది. ఇది కేవలం మొక్కలకి ఫెర్టిలైజర్గా మనం వినియోగించవచ్చు. ఇది కూడా అదే పలుచుంది. ఇకపోతే ఇది కొద్దిగా చెక్కంది. ఇది మనకి ముఖ్యంగా ఏంటంటే పిండి నల్లి. చూడండి తేడా చూసారా? పిండి నల్లి కొద్దిగా అయినా కనిపించిన మొక్కలకి ఇది మనం వేస్తాం. ఇది ఇకపోతే ఇది ద్రవ జీవామృతం. ఇది చూడండి, ఈ విధంగా మనం కలుపుకోవడం జరిగింది, వేసాం ఆల్రెడీ. అలాగే ఇది ఫ్రూట్ ఫెర్టిలైజర్. ఇదిగోండి, ఇది మనం వేసుకున్నాం. ఇది ఫ్రూట్ ఫెర్టిలైజర్. ఇది మేము చేసుకొని 3 months అయింది. 3 months కాదు, 6 months వరకు ఉంటుంది. ఈ ఫ్రూట్ ఫెర్టిలైజర్ దీనిలో కలుపుకున్నాం. అంటే దేనికి ఏది అవసరమో అది వేయటానికే మనం ఏం చేసాం. అలాగే ఇది వేస్ట్ ఫెర్టిలైజర్ అన్నమాట. ఇది మన ఇంట్లో వ్యర్థాలతో, అంటే ఉల్లి తొక్కలు, అలాగే ఏవైనా వేస్ట్ మన దగ్గర ఉంటాయో ఆ వేస్ట్తో తయారు చేసిన ఫెర్టిలైజర్. ఇది మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకుని మొక్కలకి మనం వేసుకుంటే మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడండి ఒకసారి మీరు ఫ్రెష్నెస్ చూడండి మొక్కలు. ఇదండి, అందుకే ఇవి ఫెర్టిలైజర్స్ చూపించాను. ఇది మేము టెర్రస్ గార్డెన్లో రెగ్యులర్గా చేస్తుంటామండి. అందుకే ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.